Metrics, smart designing solution for the future of tailoring. ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ నగదుపైన మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఇకపై సెమిస్టర్ వారీగా ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును కాలేజీల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక గత ప్రభుత్వ హయాంలో 4,000 కోట్ల బకాయిల్ని విడుదల వారీగా చెల్లిస్తామని చెప్పారు. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ మైదానం, ఏరోబిక్స్, తైక్వాండో యోగా కేంద్రాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఇండోర్ మైదానంలో క్రీడాకారిణులతో సరదాగా షటిల్ ఆడారు. అదే ప్రాంగణంలోని పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో త్రిబుల్ ఈ 3వ సంవత్సరం విద్యార్థినులతో భేటీ అయ్యారు. పరిశోధనలు, ఆవిష్కరణలపైన యువత దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన మంత్రి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాలల ఖాతాలలో జమ చేస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 4,000 కోట్ల బకాయిలను కూడా రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా ఇక్కడి విద్యార్థినులు కృషి చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రాణించేలా వర్సిటీల విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేశామని, కొత్త పరిశ్రమలు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. జగన్పై చేసిన పోరాటం కంటే 3 రెట్లు అధికంగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం చంద్రబాబుతో పోరాడుతానని లోకేష్ వ్యాఖ్యానించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.